నమస్తే అండి. నా పేరు గాయత్రి. మా అత్తయ్య గారు చిరంజీవి తన పేరు. యాక్చువల్‌గా తన ఏజ్ వచ్చేసి 79. ప్రాబ్లమ్ వచ్చేసి మాకు తను బాగా ఆయాసపడుతుండే ఇంట్లో. సో, అందుకని మేము తీసుకొచ్చామనమాట. లైక్ ముందు వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ వాళ్ళు వెంటిలేటర్, ఐసీయూలో పెట్టి ఉంచారు. బట్ వాళ్ళేం చెప్తున్నారంటే లైక్ కొంచెం ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్ అని చెప్పారు. సరే తర్వాత రీహాబ్‌కి తీసుకెళ్ళమని సజెషన్ చేశారు. సరే రీహాబ్‌కని తీసుకొచ్చాం ఇక్కడ హజారా హాస్పిటల్‌కి సెకండ్ రోజు. యాక్చువల్‌గా నైట్ రీహాబ్‌లో జాయిన్ అయిపోయాం. బట్ ఏబీజీ టెస్ట్ చేస్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ మాకు ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ డాక్టర్స్ వెంటనే ఐసీయూ అని చెప్పి సజెస్ట్ చేశారు. సో, ఇమ్మీడియేట్‌గా మళ్ళీ మేము ఐసీయూలో జాయిన్ చేశాం. చేసిన తర్వాత ఒక 4 డేస్ ఉన్నారండి. 4 డేస్ ఉన్నారు ఐసీయూలో. ఐసీయూలో కొంచెం కేర్ అది బాగా తీసుకున్నా. యాక్చువల్‌గా లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది. తనకి ప్రాబ్లమ్ ఆయాసపడుతుంది. మాట రాట్లేదు. ఆహ్, ఊపిరి పీల్చుకోలేకపోతుంది. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండింది. సో, ఐసీయూ సజెస్ట్ చేస్తే మళ్ళీ ఐసీయూలో జాయిన్ చేశాము. ఒక 3 డేస్ ఐసీయూలో ఉన్నాక 4 డేస్ ఉన్నారు. కొంచెం బెటర్ అయింది పొజిషన్. తర్వాత మళ్ళీ రీహాబ్ రూమ్‌కి షిఫ్ట్ చేశారు. సో, ఇవాల్టికి మేమొచ్చి 18 డేస్ అండి. రీహాబ్ అదే ఇక్కడికి హజారా హాస్పిటల్‌కొచ్చేసి. ఈ ఐసీయూ నుంచి రీహాబ్‌కొచ్చిన తర్వాత యాక్చువల్‌గా తను రీహాబ్‌లో ఈ ఫిజియో కేర్ అది బావుంది అండి. ఫిజియో కేర్ అది బావుంది. చేస్తున్నారు. ఈ ఫస్ట్ స్టార్టింగ్‌లో లేవలేకపోయింది. లేసి కూర్చోవడం అనేది లేదు. ఇప్పుడు ఈ రోజుకి కొంచెం సపోర్ట్ ఇస్తే అటు ఇటు ఇద్దరు సపోర్ట్ చేస్తే నడుస్తుంది. కొంచెం ఒక 30 సెకండ్స్, 1 మినిట్ నడిచింది. నడుస్తుంది ఇప్పుడు. సో, ఫిజియో వాళ్ళు చాలా బాగా లైక్ సపోర్ట్ చేస్తున్నారు పేషెంట్‌కి. కేర్ గూడా బావుందండి. రీహాబిలిటేషన్ సెంటర్స్‌లో ఐ మీన్ ఈ వింగ్‌లో ఆల్ సిస్టర్స్, వార్డ్ బాయ్స్ గాని, ఆయాస్ గాని అందరూ బాగా కేర్ తీసుకుంటున్నారు. సిస్టర్స్ గూడా టైమ్ టు టైమ్ వచ్చి వాళ్ళు మానిటరింగ్, ఫిజియో సెషన్స్ గూడా టైమ్ టు టైమ్ మార్నింగ్, ఈవినింగ్ 2 సెషన్స్ బాగా నడుస్తున్నాయి. 1 అవర్ చేపిస్తున్నారు. ప్లస్ ఈ వార్డ్ బాయ్స్ వాళ్ళు వచ్చి కూర్చోబెట్టి లైక్ ఈ వార్డ్ అంతా తిప్పుతున్నారు చక్కగా. సో, ఏదన్నా మంచి సపోర్ట్ చేస్తున్నారండి రిహాబ్ వాళ్ళు.